మేడం, మహానాడులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మహిళలకి 33% రిజర్వేషన్ చట్టసభల్లో ఇస్తాము, పార్లమెంట్ లో ఆమోదం పొందినా పొందకపోయినా అని చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మహిళలకి మరి అన్నింటిలోనూ 33% మాకు రిజర్వేషన్ ఇవ్వటం మహిళలకి చాలా సంతోషంగా ఉంది, ఆనందపడుతున్నాము. మరి సభల్లో కూడా మాకు ఇవ్వటం అనేది చాలా, మరి అసెంబ్లీలో గాని మరి లోక్సభల్లో గాని వీటిలో మాకు మహిళలకు అవకాశం ఇస్తున్నారని మేము చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నామండి. పార్లమెంట్ లో బిల్లు అయినా అవ్వకపోయినా ఇస్తానని చెప్పడంపై మీకు ఎలా అనిపించిందమ్మా? మాకు చాలా సంతోషంగా ఉంది. మేము చాలా బాగా నమ్మకంతో ఉన్నాం, చాలా బలంగా దృఢంగా ఉన్న ఆడవాళ్ళకి ఇంత మంచి పెద్ద పీఠం ద్వారా అన్న వేస్తుంటే మాకు చంద్రబాబు అన్న తెలుగుదేశం ద్వారా మాకు ఇంత మంచి అవకాశాలు వస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహిళలకి పెద్దపేట ఇట్లేదు అది ఇదని కొంచెం మంది మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? నేను అస్సలు ఒప్పుకోనండి. మహిళలకి మంచి రోజులు వచ్చినాయి అంటే ఇప్పుడే వచ్చినాయి, చంద్రబాబు నాయుడు వల్ల వచ్చినాయి. వల్ల ఆడవాళ్ళకి మంచి జరుగుతుందని మేము నమ్ముతున్నాము. అన్నిట్లోనూ పట్టుపీఠం అనేది మన తెలుగుదేశం పార్టీ వేస్తుందని, మరి ఎన్నో ఫ్రీ బస్సులు వేసింది, మరి ఇవన్నీ ఇవ్వటం వల్ల కూడా మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉన్నాం. మరి అంటే అసలు గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదంటే కదా మహిళల్ని. అవి అబద్ధాలండి, మేము అసలు ఒప్పుకోము. ఏదో బయటవాడు అనేక మంది అంటారు, కానీ మేము ఒప్పుకోము. జరిగిన వాళ్ళు ఉన్నారు కదా, అందరికి ఇస్తున్నారు అనేది, తీసుకుంటున్నారు అనేది తీసుకున్న వాళ్ళకి తెలుసు, అన్ని తెలుసు. కాబట్టి మాకు జరుగుతుంది కాబట్టి మేము కళ్ళారా చూస్తున్నాం కాబట్టి మేము నమ్ముతున్నాం. ఈ కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం డిఎస్సి మీద పెట్టి 16,000 మంది పైచులకి ఉద్యోగాలు కల్పించింది. కొంతమంది వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది పెద్ద స్కామ్ జరిగింది, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించుకున్నారు అది అని మాట్లాడారు. దాని మీద మీరేమంటారు? కాదండి, ఈ 16,000 మంది ఉద్యోగులకి ఈ ఉద్యోగ భర్తీ చేసి దగ్గర దగ్గర సంవత్సర కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో వాళ్ళకి ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చిందంటారు? అంటే వాళ్ళ స్కామ్లు నిజంగానే బయటపడుతున్నాయి కాబట్టి జనాలను ఏమైనా పక్కదో పట్టించడానికి, వాళ్ళని దారి మళ్లించడానికి చేసే ఆరోపణలాగా ఉన్నాయి తప్ప కనీసం ఈ 16,347 జాబ్లు ఎన్ని వదిలేరండి. ఈ 16,000 మందిలో ఒక్కరైనా సరే ఆ డిఎస్సి అభ్యర్థులు వచ్చి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా నిరూపించగలిగారా? అసలు జరిగింది కంప్యూటర్ బేస్డ్ ప్రాసెస్. వాళ్ళకి ఉద్యోగాలు అనేవి ఆటోమేటిక్ గా కంప్యూటర్ జనరేట్ చేసేది, అంతేగాని ప్రభుత్వ పనితీరుని హర్షించకపోయినా పర్లేదండి. చేసే మంచిని విమర్శిస్తే మంచి చేయాలని ఆలోచన కూడా చచ్చిపోద్ది. ఈయన ఈ వైసీపీ అధికారంలో ఉన్న టైంలో కనీసం ఒక్క డిఎస్సి జాబ్ వదలలేదండి. జాబ్ క్యాలెండర్ అన్నారు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. ఎవరికి ఉద్యోగ అవకాశాలు లేవండి, కంపెనీలు లేవు. నిరుద్యోగ యువత ఎంతో మంది చాలా కుంగిపోయి ఉన్నారండి. సరే, కనీసం ఈ మొన్న 2025 ఆగస్టులో అనుకుంటండి ఇది ఈ డిఎస్సి వదిలేరు. 16,000 మందికి పైన వీళ్ళందరూ భర్తీ అయితే ఈ రోజు 2026 సంవత్సరం మే నెలలో వాళ్ళకి ఈ రోజు గుర్తొచ్చిందండి. అంటే ఇప్పుడు ఉద్యోగం చేసుకునేవారు వాళ్ళ కుటుంబాల పరిస్థితి వాటి గురించి కనీసం ఆలోచన ఉందండి వీళ్ళకి. ఇది చాలా దారుణం. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు ఇప్పించుకున్నారంట అది ఇదని మాట్లాడుతున్నారు సార్ వైసీపీ వాళ్ళు. అదే సార్, ఇప్పుడు ఇది మానవ ప్రమేయం లేకుండా జరిగిన సెలక్షన్ అండి. ఇది ఇప్పుడు ఎలా ఉంటదంటే అండి ప్రాసెస్, డిఎస్సి ఎవరైతే ఉత్తీర్ణులు అయ్యారో ఈ మెరిట్ లిస్టులు అన్నింటినీ కూడా వారి యొక్క కమ్యూనిటీని బట్టి, నాన్ లోకల్ అనే దాన్ని బట్టి, వాళ్ళు ఉత్తీర్ణమైన మార్కులను బట్టి ఈ విధానాన్ని డైరెక్ట్ గా జనరేట్ చేసి వాళ్ళ మెరిట్ లిస్ట్ ని తయారు చేస్తుంది. దానికి అసలు మానవ ప్రమేయం లేని దానికి లంచాలు తీసుకోవడమో లేదా డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇవ్వడం అనేది అసలు అసాధ్యం కదండి. ఎందుకని ఇలా మాట్లాడతారు సార్ వైసీపీ వాళ్ళు? నా ఉద్దేశం అయితే ఒకటేనండి, వాళ్ళు చేసే అరాచకాలు, వాళ్ళు చేసిన స్కామ్లు, ఏదైతే దోపిడీలు, వాళ్ళు చేసిన విధి విధానాలు అన్నింటినీ బయట పెడుతూ ఈ రోజు కోట ప్రభుత్వం న్యాయంగా ఏదైతే లీగల్ గా ప్రొసీజర్స్ ఫాలో అవుతూ వెళ్తుందో దాన్ని దారి మళ్లించడం కోసం జనాలని ఏదో కొత్త టాపిక్ తీసుకొస్తే వాళ్ళు దాని మీద ఉంటారు. జరిగిపోయిన నిన్నటి న్యూస్ పేపర్ ఇవాళ టిష్యూ పేపరే కదండి. ఆ రకంగా వాళ్ళు జరిగిపోయిన విషయాన్ని మనం పక్కదో పట్టిస్తే కొత్త విషయం మీద జనాలు మళ్ళుతారు, ఈ విషయాన్ని మర్చిపోతారని ఒక ఆలోచనతో ఇలా వ్యవహార శైలి ఇలాంటి వ్యవహారంలో నడుస్తారని అనుకుంటున్నాను. నా ఉద్దేశం అయితే అదేనండి. మహిళలకి ఈ గవర్నమెంట్ 33% రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడం మీకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.
ఎందుకంటే ఈ రోజు మహిళలందరికీ చాలా సంతోషంగా ఉంది. 33% రిజర్వేషన్ ఇవ్వడం అంటే చాలా, అది అసలు చాలా మహిళలకు ఒక గౌరవం ఇచ్చినట్టే ఈ ఆంధ్ర రాష్ట్రంలో. ఎందుకంటే కేంద్రంలో ఆమోదం చెందినా చెందకపోయినా ఈ రోజు నారా లోకేష్ గారు మనకి అనౌన్స్మెంట్ ఇచ్చారండి మన మహన్నాడుకి. చాలా హ్యాపీగా ఉంది. మహిళల్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇది ఒక చాలా మా మహిళలకి గొప్ప వరం కూడా. ఎందుకంటే ప్రతి దాంట్లో మహిళలకే ముందు పెడుతున్నారు. ఈ రోజు పనిచేయడానికి కూడా ఏదైనా మహిళలే ముందు ఉండాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నారా లోకేష్ గారు చెప్తున్నారు. ఇది ఇవ్వడం చాలా మాకు బాగా హ్యాపీగా, మహిళలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ రోజు. అంటే ఈ గవర్నమెంట్ మహిళలకి అసలు పట్టించుకోవట్లేదని కొంతమంది వైసీపీలు మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వంలో గవర్నమెంట్ మహిళలకి అసలు మర్యాద అనేది లేదండి. ఈ రోజు చూస్తున్నాం, మేము కూడా గత వైసీపీ హయాంలో ఉన్నామండి. అక్కడ లేడీస్ కి ఎట్లా వాగారో వాళ్ళ నాయకులే లేడీస్ ని అట్లా మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా వేసింది. గత ప్రభుత్వంలో వైసీపీ అరాచకాల నుంచి మేము కూడా బయటకు వచ్చిన వాళ్ళమేనండి. ఈ రోజు మహిళలకి పెద్దపీట కూటమి ప్రభుత్వం మహిళలకి గాని గ్యాస్ బండ గాని, ఈ రోజు మహిళలకి ఫ్రీ బస్ గాని ఏదైనా ముందుకు తీసుకెళ్తుందంటే కూటమి ప్రభుత్వమని మేము చెప్పగలుగుతాం. ఈ రోజు తల్లికి వందనం గాని, 3 పిల్లలుంటే 3 పిల్లలకి, అలాగే 3 గ్యాస్ బండలు ఇస్తున్నారంటే కూటమి ప్రభుత్వం అని చెప్తామండి. ఆ అరాచకం నుంచి బయటకు వచ్చి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. ఈ రోజు మహిళలకి బయటకు వచ్చి చూస్తే ఇవాళ కూటమి ప్రభుత్వమే మర్యాద ఇస్తుందండి. ఎందుకంటే బయటకు ఎక్కడ వెళ్ళినా కూడా మర్యాద ఎక్కడ దక్కుతుందంటే కూటమి ప్రభుత్వంలోనే జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో మాకు అరాచకాలు తప్ప ఏం లేవండి. అది మేము అరాచకాల నుంచి బయటపడిన వాళ్ళమే అందరం. అది చూస్తూనే ఉన్నాం. మా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడంపై మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉన్నారండి. ప్రతి ఒక్క చోట కూడా నిజంగా ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించి భుజం తట్టి ముందుకు నడిపించి, అదే కాకుండా రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా 33% రిజర్వేషన్ మహిళలకే అంతం కూడా చాలా సంతోషంగా ఉంది. అసలు అనుకోలేదండి, ఊహించలేదు. నిజంగా మహిళలను ముందుండి వంటింటికే కుందేళ్లాగా పరిమితమైన ఆడవాళ్ళని ముందుకు తీసుకొచ్చి భుజం తట్టి ముందుకు నడిపించే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. మహిళలకి గవర్నమెంట్ అసలు పెద్దపేట ఏమైతే సరిగ్గా పట్టించుకోవట్లేదని వైసీపీలు మాట్లాడుతున్నారు. అవన్నీ అసత్య ప్రసారాలండి, అసత్య ప్రసారాలు. వాళ్ళు వారవలేని కుళ్ళుతో ఈ యొక్క మాటలు వాళ్ళ వైఖరి అలా ఉంటది. ఏదైనా గాని తెలుగుదేశం పార్టీ ముందు ఆడవాళ్ళకి కానీ మహిళమ్మల తల్లులకి పెద్దపేట వేసి ఎప్పుడు సిద్ధంగా ఉంది. ఈ రాష్ట్ర గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చిన 16,000 పైచిలుక ఉద్యోగాలు డిఎస్సి రిలీజ్ చేసి కొంతమంది వైసీపీలు దీని వెనకాల పెద్ద స్కామ్ ఉందని అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? నిజంగా చెప్పాలంటే చిన్న పిల్లల ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లలో ఎడ్డింగ్లుగా మన గవర్నమెంట్ స్కూల్లో చిన్న పిల్లల్లో ఫస్ట్ వచ్చారని పడితే మనం ఎంత ఆనందపడాల్సింది పోయి 100 కోట్లు ఇచ్చారని అసత్య ప్రచారాలు చేసి అసలు చిన్న పిల్లలు అభశోభం తెలియని 10th క్లాస్ పిల్లల్లో పాస్ అయితే ఆనందించాల్సింది పోయి వాళ్ళ మీద బురద జమ్మినటువంటి పార్టీ కానీ మనుషులు కానీ ఆ వ్యవస్థ కానీ ఇప్పుడు ఉన్నది. అలాంటి మనుషులు ఇవాళ ఎలక్షన్ టైంలో 11 సీట్లు ఇస్తే అవి ఇలా కాదు, మేము ఎలా గెలవలేదు, వాళ్ళు దీంట్లో గెలిచారని చెప్పుకునే వాళ్ళు ప్రతి దానికి అలాగే చెప్పొస్తున్నారు. వాళ్ళు ఆ పచ్చగా వచ్చినట్టు లోకం అంతా పచ్చగా కనపడుతున్నట్టు ప్రతి విషయానికి ఈ విషయం లేదు ఆ విషయం లేదు, ప్రతి విషయంలోనూ అసలు జరిగి 8 రోజులు అయిందండి, సంవత్సరం అయింది. వాళ్ళు జాబులు చేసుకుంటున్నారు, చక్కగా అంతా బాగుంది. మళ్ళీ 2వ దానికి సిద్ధమవుతున్నప్పుడు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇది అది అని మొదలుపెట్టి మళ్ళీ వాళ్ళ డబ్బులు తీసుకున్నారు, వీళ్ళ డబ్బులు ఏదంటే ఆధారాలు తీసుకురండి, చూపించండి, మాట్లాడండి. అంతే తప్ప రాజకీయ పరంగా చేయాలని అంటే 16,000 కుటుంబాలు అంటే ఊరిని అక్రమంగా వచ్చారు. వాళ్ళు చదువుకుని చిన్నప్పటి నుంచి కష్టపడి వాళ్ళు జాబులు చేసుకుంటుంటే ఇప్పుడు వాళ్ళ మీద కడుపుమంట. మీకు ఫిష్ ఆంధ్ర, ఆడదాం ఆంధ్ర, ఇట్లా మీరు పెట్టింది ఆడదాం ఆంధ్ర అని పెట్టి యువతనంతా చెడగొట్టింది మీరు. చెడగొట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి జాబులు చేసుకున్న వాళ్ళ మీద పడితే ఏడుతుంటే ఇంకా అసలు ఏం రాజకీయం అండి అది? అసలు ఇలా ఎందుకు ఇలా చేస్తున్నారండి? ఎందుకు రాజకీయం? 11 సీట్లకి ఎవరికో మేము కనపడాలి దానికోసం తప్ప వేరే ఏం కాదు. అంటే ఇప్పుడు వాళ్ళు కావాల్సిన ఉద్యోగాలకు ఇచ్చుకున్నారు, విద్యాశాఖలో సరైన లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది దాని వైసీపీలు మాట్లాడుతున్నారు. సార్ అసలు దాని విషయంలో అంతా రాంగ్, మాట్లాడేదంతా రాంగ్ సార్. ప్రజా సమస్యల మీద పోరాడకుండా చిన్న వాటి మీద పోరాడకుండా ముందు ఏదన్నా ఉంటే కనపడిన దాని మీద అసత్య ప్రచారాలు తప్ప వేరే ఏం లేదండి.